భయ మీ పేరు? వేణు అండి. వేణు గారు, మనం చూస్తున్నాం పేపర్లలో కావచ్చు, న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్స్లో ఇంటర్మీడియట్కి సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్, సరిగ్గా చదవలేకనో లేకపోతే చదివినా కూడా ఫెయిల్ అయిపోయో చాలామంది విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడుంది లోపం? అంటే తల్లిదండ్రులలో ఉందా, విద్యా సంస్థలలో ఉందా, పేపర్ దిద్ది ఇంటర్ బోర్డులో ఉందా, లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకుని ఇంటర్ బోర్డుని కానీ ప్రభుత్వాన్ని నడిపే విధానంలో కానీ ప్రభుత్వంలో ఉందంటారు? ఎటువంటి ఎందులో ఉంది లోపం? నలుగురిట్లలో ఉంది అండి. ఎలా అంటారు? ఎలా అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ఉంది కదా, కనీసం వాల్యుయేషన్ ఎవరు చేపియాలి అంటే ఇప్పుడు గవర్నమెంట్ లెక్చరర్స్ కానీ గవర్నమెంట్ టీచర్స్ కానీ శాలరీస్ హైక్ కావాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తారు. అంటే మాకు శాలరీస్ హైక్ పెంచండి అని చెప్తారు. అదే వాల్యుయేషన్కి వచ్చేసరికి కంప్లీట్గా బైకాట్ చేస్తున్నారు. సో ఇటువంటి టైంలో ఏం జరుగుతుంది అంటే జస్ట్ అన్క్వాలిఫైడ్ మెంబర్స్ని వాల్యుయేషన్కి తీసుకెళ్తున్నారు. అన్క్వాలిఫైడ్ మెంబర్స్ వాల్యుయేషన్ చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఒక 1 year 2 years చదివిన విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది అన్క్వాలిఫైడ్ టీచర్స్ చేస్తే? సో అటువంటప్పుడు ఇప్పుడు ఈ విద్యార్థులు సూసైడ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అదే. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆ అమ్మాయి 0 marks వచ్చిన అమ్మాయి మా డిస్ట్రిక్ట్ అమ్మాయి. ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ టాపర్, ఇప్పుడు ఆఫ్టర్ రివాల్యుయేషన్లో 99 marks వచ్చాయి. సో ఆమె బట్ కొంతమంది సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు, ఆన్ టైంలో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే పరిస్థితి ఎవరు? సో ఇది ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యం. ప్రభుత్వ వైఫల్యం ఏంటంటే అసలు విద్యాశాఖలో ఏం జరుగుతుంది, విద్యాశాఖలో అసలు సిస్టమ్ ఎలా ఉంది, ఇంటర్మీడియట్ బోర్డు రన్ అవుతుందా, ఎస్ఎస్సి బోర్డు రన్ అవుతుందా, ఎవరు ఏం చేస్తున్నారు అన్న దాని మీద కనీసం అవగాహన లేకుండా పట్టించుకోకుండా వదిలేస్తారు, గాలికి వదిలేస్తారు. సో ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇక కాలేజీలకు వస్తే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కాలేజీలో మా విద్యార్థి టాపర్ కావాలి, మా విద్యార్థి టాపర్ ఒక రూమ్లో వేయడం, చదవండి. వాళ్ళకు మినిమం స్ట్రెస్, కనీసం రిలాక్సేషన్ లేకుండా స్ట్రెస్ ఫీలింగ్. ప్రతి ఒక్కరు చదవాలి, ర్యాంక్ రావాలి, మా కాలేజ్ పేరు నిలబడాలి. అందరూ అలానే ఉన్నారు, ప్రతి కాలేజీలో అందరూ అలానే ఉన్నారు. సో కాలేజీలు ఇలా చూస్తున్నారు. ఇక తల్లిదండ్రులకు వచ్చేసి ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. కార్పొరేట్ కాలేజీలో చదవడం అనేది ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. నా కొడుకు నా కూతురు శ్రీ చైతన్య చదువుతున్నారు, నారాయణలో చదువుతున్నారు, ఇంకెక్కడెక్కడో కాలేజీలో చదువుతున్నారు. ఇది ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది ఫస్ట్ థింగ్. ఈ ప్రెస్టేజ్ ఇష్యూ వల్ల కొడుకు కానీ బిడ్డ కానీ వాళ్ళ మీద ఎక్కువ ఫోర్స్ అయిపోతుంది. సో అటువంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? పిల్లలు చదవాలి. ఆ మెంటల్ టెన్షన్లో వాళ్ళు సైకలాజికల్గా అప్సెట్ అవుతున్నారు. సో నారాయణ, శ్రీ చైతన్య ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థి చనిపోవడం జరిగింది. నారాయణ కాలేజీలో వీళ్ళు సైకలాజికల్గా ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి టాప్ రావాలని చూస్తారు ఎవరైనా. సో ఇంకొక విద్యార్థితో కాంపిటీషన్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఆ విద్యార్థి నేను ఇంకా తక్కువ అయిపోతున్నాను, రేపు నాకు ఒకవేళ మార్క్స్ తక్కువ వస్తే నేను ఎలా నా పేరెంట్స్కి నేను ఏం చెప్పుకోవాలి అనే స్ట్రెస్ ఫీలింగ్ వల్ల డిసప్పాయింట్ అయ్యి సో తక్కువ మార్కులు రావడంతోనే ఆటోమేటిక్గా చనిపోతున్నాయి. కానీ విద్యార్థులు ఆలోచించాల్సింది ఏంటంటే చదువు ఒక్కటే ముఖ్యం కాదు, చదువుతో పాటు చాలా రంగాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏముందండి, 10th క్లాస్లో 3rd క్లాస్లో పాస్ అయినోడు IAS IPS కూడా అవుతున్నారు. కానీ అలా ఆలోచించకుండా నాకు తెలిసినంత వరకు పేరెంట్స్ తప్పు చాలా ఉంటుందండి. పేరెంట్స్ తప్పులు ఏంటంటే విద్యార్థుల మీద రుద్దొద్దు, ఎవరైనా కూడా పిల్లల మీద రుద్దకుండా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి ప్రాపర్. మీరు చదవండి, గెటిన్ కండి, మేము ఉన్నాం మీకు అనే ధైర్యం ఇస్తే ఆటోమేటికల్గా విద్యార్థులు చదువుతారు, విద్యార్థులు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటారు. చాలామంది అలా ఉంటారండి. కానీ ఈ కాలంలో ఏంటంటే చదవాలి, ర్యాంక్ తెచ్చుకోవాలి అనే కాన్సెప్ట్ ఎక్కువైపోయింది. అట్లా సార్ ఫైనల్గా మీరు చాలా బాగా చెప్పారు, 4 రంగాలను విశదీకరించి ఈ 4 మీద బాధ్యత ఉందని చెప్పారు, బాగుంది. ఫైనల్గా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది మీరు? ఎటువంటి నిర్ణయాలు అంటే ప్రభుత్వం కంపల్సరీ విద్యాశాఖ మీద దృష్టి పెట్టాలండి. ఎవ్రీ ఇయర్ అనేది ఎవ్రీ 3 months కోసం సమీక్షలు నిర్వహించాలి. విద్యాశాఖలో అసలు ఏం జరుగుతుంది, ఎవ్రీ 3 years. ఇప్పుడు డిగ్రీకి వచ్చేసరికి సెమిస్టర్స్ పెట్టారు. ఇంటర్లో మీరు జస్ట్ 3 months ఒకసారి విద్యాశాఖ అంటే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి నివేదికలు తెచ్చుకోండి. అసలు ఏం జరుగుతుంది, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, పర్సెంటేజ్. మీరు కార్పొరేట్ కాలేజీలను హైప్ చేస్తున్నారు, అదే ఇంటర్మీడియట్ కాలేజీలలో లెక్చరర్స్కి లక్షల శాలరీస్ ఇచ్చేసి మీరు వాళ్ళకంటే తక్కువ మార్కులు ఎట్లా తెప్పిస్తున్నారు? వీళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ కదా. నార్మల్ ప్రైవేట్ కాలేజీలో క్వాలిఫైడ్ టీచర్స్ అయితే క్వాలిఫైడ్ లెక్చరర్స్ కాదు కదా. ఈవెన్ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా క్వాలిఫైడ్ టీచర్సే కదా. సో వీళ్ళందరూ ఉండగా మీ రిజల్ట్ ఎందుకు తక్కువ వస్తుంది? మీరు ఎందుకు అడగట్లేదు? విద్యాశాఖ మీద మీరు ఎందుకు ఫోర్స్ చేయట్లేదు? మీకు ఒక మినిస్టర్ ఉన్నారు, గవర్నమెంట్ తరఫున మినిస్టర్ ఉన్నారు, మినిస్టర్స్కి బోర్డ్స్ పెట్టారు, ఎస్ఎస్సి బోర్డు ఉంది, ఇంటర్మీడియట్ బోర్డు ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ ఉంది. వీటన్నిటి మీరు ఎందుకు చూడట్లేదు?
వీటి మీద ఎందుకు అసలు మీరు పట్టించుకోవట్లేదు? గవర్నమెంట్ అనేది అన్ని రంగాలను చూసుకుని ప్రాధాన్యత ఇవ్వాలి. అసలు విద్యాశాఖను పట్టించుకోవడమే మానేస్తారు కంప్లీట్గా. విద్యాశాఖతో సంబంధమే లేదు అన్నట్టు ఏదో ఒకటి చూస్తూ ఉండిపోయారు. అది మేజర్ ప్రాబ్లం అండి గవర్నమెంట్లో. కేర్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. గవర్నమెంట్ తీసుకోవాలి. విద్యాశాఖ ఇంటర్మీడియట్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అండి, గవర్నమెంట్ టీచర్స్ అయినా గవర్నమెంట్ లెక్చరర్స్ అయినా ప్లీజ్, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు మీరు పేపర్ వాల్యుయేషన్ అప్పుడు బైకాట్ మాత్రం చేయకండి. ఎందుకంటే విద్యార్థి 2 సంవత్సరాలు, ఇప్పుడు ఇంటర్మీడియట్ కాబట్టి 2 years భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు వాల్యుయేషన్ చేసి ఇప్పుడు అవగాహన ఎట్లా ఉంటుందంటే ఆ పేపర్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారు. క్వశ్చన్కి ఆన్సర్ రాసినప్పుడు ఆ క్వశ్చన్లో ఎంతవరకు ఆన్సర్ ఉంది అనేది క్వాలిఫైడ్ టీచర్ కానీ లెక్చరర్ కానీ అవగాహన చేసుకుంటారు. అదే నాన్ క్వాలిఫైడ్ టీచర్ ఏం చేస్తారు, అరే డైరెక్ట్ ఆన్సర్ ఉందా లేదా, రైట్ ఆన్సర్ తప్పు వేస్తే తప్పు మార్కులు. ఇప్పుడు నాకు తెలిసి రియల్గా ఇంతకుముందు ఒక బ్రదర్ చెప్పారు, పేపర్ వితౌట్ వాల్యుయేషన్ అసలు ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అది చాలా తప్పండి. మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి ఇంటర్మీడియట్ సపరేట్ బోర్డు ఉండి మీకు ఎందుకు ఉద్యోగులు లేకపోతే మీరు రిక్రూట్ చేయించుకోండి. మీరు ఏం చేస్తున్నారు? మీరు లేదు అని చెప్పండి, వాల్యుయేషన్ ఆపండి. ఒక మినిమం ఒక 15 days 20 days లేట్ అవుతాయి, ప్రాబ్లం ఏముందండి రిజల్ట్కి? మీరు వేరే స్టేట్తో మీరెందుకు పోటీ పడ్డాం? ఈ రిజల్ట్ కోసం మీ రిజల్ట్ ఇచ్చినప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చూసుకోండి. అంతేగాని మీరు వేరే వాళ్ళతో పోటీ పడతాం, మాకు వాళ్ళకంటే మేము ముందు రిజల్ట్ ఇవ్వాలి, వాళ్ళకంటే మేము ముందు ఎగ్జామ్ పెట్టాలి, ఇవన్నీ ఎందుకంటే మనకు విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు ఏమైనా చేయాలి. ఏదో మేము ముందు చూపెట్టినాం, మేము ముందు ర్యాంకులు ఇస్తున్నాం, ముందు ఎగ్జామ్స్ పెడుతున్నాం, మా అన్నీ కరెక్ట్ ఉన్నాయి అనేది మాత్రం కరెక్ట్ కాదండి. సో ఇది మాత్రం గవర్నమెంట్ అయితే చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన వేడుకుంటాను. మీ పేరు? నా పేరు జానకిరాములు అండి. జానకిరామ్ గారు, చూసుకుంటే ఇంటర్ బోర్డు పరిస్థితి ఏ విధంగా ఉంది? దాదాపుగా ఒక 10 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. ఫలితాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఫలితాలు చాలా తక్కువగా వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ఏంటి ఇక్కడ దీంట్లో జరుగుతున్న ఇంటర్ బోర్డులో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ విద్యా సంస్థలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఎలా ఉండదు? ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు నేను మొన్న పేపర్లో చూశాను, ఒక అమ్మాయికో అబ్బాయికో అతను ఆ డిస్టిక్లో టాపర్ అంట. మిగతా సబ్జెక్టులు అన్నింటిలో అంటే 90% మార్క్స్ వచ్చాయి. అతనికి తెలుగులో ఆమెకో తెలుగులో 0 మార్క్స్ వేసారు. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఆ తెలుగు పేపరు ఆ వాల్యూ చేసిరా చేయలేదని అర్థమైపోతుంది. అంటే ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫీసర్ల యొక్క వాళ్ళ యొక్క వైఫల్యం కిందకి వస్తుంది. నెక్స్ట్ అతనికి మిగతా సబ్జెక్టులు అన్ని మార్క్స్ వచ్చి రాంగ్ అయింది. ఇప్పుడు తెలుగులో 0 మార్క్స్ వచ్చినాయి అంటే వీళ్ళు పేపర్ దిద్దకుంటేనే ఏదో డైరెక్ట్ మార్క్స్ వేసేయని మాకు అనుమానం కలుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడున్న కాలేజీలు ఏంటంటే ఒక్క విద్యాని స్టూడెంట్ మీద రుద్దుతున్నారు తప్ప నైతిక విలువ నేర్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అరే బాబు నీకు చదువు ఒకటే మార్గము, చదువు లేకపోతే నువ్వు ఏం సాధించలేవు అని చెప్పేసి ఏమంటారు ఒత్తిడిలోకి తీసుకొస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్. అది ఆ స్టూడెంట్ ఆ ఒత్తిడిలో ఉండేసి ఏదో జస్ట్ ఒక్క మార్కులో ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయేసరికి ఇక చదివే లోకము నీ ఫెయిల్ అయిపోయినా కదా అని చెప్పేసి అదే ఒక మహిమలో ఉండేసి అతను ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇప్పుడు చాలామంది అదే పొజిషన్లో ఉండి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళే ఉన్నారు చాలామంది నాకు తెలిసి. కాబట్టి ఫస్ట్ విద్యా సంస్థలో మార్పు రావాలి. ఎట్లా రావాలంటే, ఏ విధంగా రావాలంటే, మీరు చదువు ఒక్కటే కాదు మార్గం కాదు, ఈ భూమి మీద ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం ఎంచుకున్నా కానీ దాంట్లో ఉన్నంత స్థాయిలోకి వెళ్ళవచ్చు అని చెప్పేసి ఫస్ట్ విద్యా సంస్థలోనే బోధించాలి. కానీ మీకు చదువు ఒక్కటే ఇదే ఇంపార్టెంట్, ఇది లేకపోతే మీరు ఏది సాధించలేదని చెప్పేసి అతనిలో ఒక ఒత్తిడి క్రియేట్ చేయకుండా మార్పు అనేది విద్యా సంస్థలోనే రావాలి. ఇక తల్లిదండ్రుల విషయం వస్తే ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రులకి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఏముంటుంది అంటే, నా కొడుకు మంచిగా చదువుకోవాలని చెప్పేసి ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. వాళ్ళు ఎంత చదివినా కానీ ఎంత ఖర్చు అయినా వాళ్ళ తల్లిదండ్రులు పెడతారు. కానీ తల్లిదండ్రుల బాధ్యత వాళ్ళు పెట్టేస్తున్నారు. కానీ అతను 24 hours పుట్టిన పిల్లగాడు 5 years నుంచి 27-30 years దాకా ఆల్మోస్ట్ అందులో సగం జీవితం అంటే ఒక 75% జీవితం మొత్తం విద్యా సంస్థలు గడిచిపోతుంది. కాబట్టి స్కూల్లో ఉన్న టీచర్లు ఇతనికి నైతిక విలువలు నేర్పితే ఇప్పుడున్న ఆత్మహత్యలు, స్టూడెంట్స్లో ఉన్న ఆత్మహత్యలు అని తగ్గుతాయి నాకు తెలిసి అయితే. కానీ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు చదివితేనే బాగుపడతారు బాబు, చదువు లేకపోతే మీరు భూమి మీద బతకలేరని చెప్పేసి తల్లిదండ్రులు కూడా వాళ్ళని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది.
ఓకే అంటే ఇప్పుడు మొన్న ఇందాక మీరు చెప్పారు అంటే 0 మార్క్స్ ఏది తెలుగు సబ్జెక్ట్కి అంటే మరీ దారుణంగా కలిసి 10 20 కూడా కాకుండా టోటల్గా 0 వేయడం అనేది అసలు ఏ పరిస్థితిలో ఉందంట పరిస్థితి? అంటే ఇప్పుడు అది ఆ పేపర్ నాకు తెలిసి అతను పేపర్ చూసి అదేమంటారు చూసి దిద్దలేదు, డైరెక్ట్ ఏదో మార్క్స్ వేసిన అంటే వేసేసినట్టు పక్కకి వేసేసాడు. అసలు నాకు తెలిసి అయితే ఆ పేపర్ వాల్యూ చేసిరో చేయలో కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు పోయినాక వాల్యూ చేశారు. వాల్యూ చేస్తే అమ్మాయికి 974 మార్క్స్ వచ్చినాయి. అంటే ఆమె ఆ డిస్ట్రిక్ట్లో టాపరు. వాల్యుయేషన్ ఫీజు టాపర్ విద్యార్థి కూడా 0 మార్క్స్ చేసి ఫెయిల్ చేసిన ఘనత మన ప్రభుత్వాలకి మన ఆఫీసర్లకు ఉంది. సరే ఇప్పుడు చూసుకుంటే మొత్తంగా అంటే విద్యా సంస్థల్లో మార్పులు రావాలన్నారు, తల్లిదండ్రులు కూడా మార్పులు రావాలన్నారు, బాగుంది. విద్యా సంస్థల్లో అంటే కేవలం డబ్బు కోసమే విద్య నేర్పించే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారు. విద్యార్థి ఎలా చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే ఒక హై రేంజ్ స్కూల్లో వేల జీతాలు తీసుకుని వేల ఫీజులు తీసుకున్నా కూడా ఫెయిల్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలు చాలా తక్కువగా వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటారు ఈ పరిస్థితి? అంటే ఇప్పుడు విద్యా సంస్థల్లో మార్పు రావాలి. ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ అతనికి ఏ విధంగా చెప్తే అతడు గ్రహిస్తాడని ఇప్పుడు ప్రతి ఒక్క అందరూ ఒకేలాగా ఉంటారు. ఒక్కొక్క విద్యార్థి ఒక్కో తీరుగా ఉంటాడు. కాబట్టి అతని యొక్క మెంటాలిటీ అనేది ఫస్ట్ ఉపాధ్యాయుడు గ్రహించాలి. అది మెంటాలిటీ గ్రహిస్తేనే అది ఆ విద్యార్థికి ఏ విధంగా బోధించగలడో టీచర్కి తెలియగలుగుతుంది. ఇప్పుడు సైకాలజీ వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళకి సైకాలజీ టీచర్లకు సబ్జెక్ట్ ఉంటుంది సపరేట్గా. ఆ సైకాలజీ ఏంటిది అసలు ఫస్ట్ స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ని ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పి గ్రహించాలని చెప్పేసి ఆ సబ్జెక్ట్ పెట్టింది. కాబట్టి మీరు ఆ సబ్జెక్ట్ చదివి కూడా స్టూడెంట్ సైకాలజీ నేర్చుకోలేకపోతారు. అంటే అసలు మీరు చదవలేదు సబ్జెక్ట్ చదువుకుంటారు, మీరు టీచర్లు అయ్యారు. చాలా మంది అసలు వాళ్ళకి ఏం రాదు. ఇప్పుడు కొంతమంది టీచర్లు ఉన్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో, వాళ్ళకి పోయి హెల్మెట్ ఏదైనా ఒక పదం చెప్పి దాని స్పెల్లింగ్ చెప్పండి చెప్పలేకపోతున్నారు. అంత ఘోరంగా తయారయ్యారు. కాబట్టి ఫస్ట్ టీచర్లు నేర్చుకొని స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్తే అతనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటలైజేషన్ అని వస్తున్నది, ఆ విధంగా చెప్తే ఆ మెథడ్లో చెప్తే స్టూడెంట్ అర్థం చేసుకుంటారా, లేకపోతే మామూలుగా నార్మలైజేషన్ అంటే నార్మల్గా చెప్తే నేర్చుకుంటాడా అని చెప్పేసి కొన్ని పద్ధతులు చేంజ్ కావాలి. సార్ ఫైనల్గా అంటే ఇప్పుడు ఈ ఆత్మహత్యలు కానీ తర్వాత ఈ అంటే మార్కులు పెరగకపోతే చనిపోయిన ఒక ఇన్సెక్యూర్ భావం పిల్లల్లో రాకుండా ఉండాలంటే, విద్యార్థుల్లో రాకుండా ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు ఉపాధ్యాయులు కావచ్చు, ఏ విధంగా విద్యా సంస్థలు కావచ్చు, ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ యొక్క కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళకి ఒక సంతానం నెక్స్ట్ తరానికి వాళ్ళ తరాన్ని అందించబోయే ఒక తరం అన్నమాట. అలాంటి కన్నబిడ్డని అరే బాబు నువ్వు చదవకపోతే నువ్వు వేస్ట్ అది ఇది అని చెప్పేసి అతని మీద ఒత్తిడి తీయకుండా తల్లిదండ్రులు కూడా మార్పు రావాలి. నెక్స్ట్ అలాగే ఫస్ట్ టీచర్లు ఏంటంటే 70% స్కూల్లో ఉంటాడు కాబట్టి 70 అంత జీవితం అంతా. కాబట్టి టీచర్లు కూడా వాళ్ళు మార్పు రావాలి. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, చదువుతుంటా చదవట్లేదా అతనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ అయిపోగానే మనకు 9 to 5:30 వరకు 5 వరకు స్కూల్ ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు, మిగతా కొన్ని గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు గేమ్స్ కండక్ట్ చేస్తే ఏ విద్యార్థి గేమ్స్ మంచిగా ఆడుతున్నాడు, ఏ విద్యార్థి చదువుతున్నాడు అనేది ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి అనుకో, అరే బాబు నీకు చదువు తక్కువ అంటే నీకు ఇంట్రెస్ట్ లేదు, గేమ్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నీ ఈ స్థాయిలో వెళ్ళిపోయినా అనుకో నీకు ఒక స్థాయిలోకి వెళ్ళిపోతావు, తర్వాత నీకు ఒక మంచి పేరు వస్తుంది అని చెప్పేసి అట్లా ప్రోత్సహించాలి, మోటివేట్ చేయాలి ప్రతి ఒక్కరు. అట్లాగే నెక్స్ట్ ఇంకా వేరే ఉండే అంటే ఏమంటారు గేమ్స్ అయితే సంగీతము ఇంకా చాలా కళలు ఉన్నాయి, సాంగ్స్ సింగింగ్ చాలా కళలు ఉన్నాయి. కాబట్టి వాటిలలో ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ అనేది స్కూల్ స్థాయిలోనే గ్రహించాలి, ఉపాధ్యాయులు గ్రహించాలి. నెక్స్ట్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు గ్రహించి చదువు ఒక్కటే కాదు మిగతావి కూడా ఉన్నాయని చెప్పేసి వాటిల్లో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ప్రోత్సహిస్తే మంచిగా ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ ఇంకా ఆత్మహత్యలు అన్నది ప్రతి ఒక్క విద్యార్థికి నేను చెప్పేది ఒకటే ఒక విషయం చెప్తున్నా. ఆత్మహత్యలు అనేది ఒక్కటే సమస్య కాదు. మీరు బతికి సాధించండి, సచ్చి మాత్రం ఏమి సాధించలేరు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే నేను చాలా 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 సమస్యలు అనుభవించి ఇక్కడికి ఈ స్థాయికి వచ్చాను. నాకు ఆ విషయం తెలుసు. నేను చనిపోవాలనుకుంటే నేను 10th క్లాస్లో చనిపోయేటండి. నా ఫ్రెండ్స్ అన్నారు, నా తల్లిదండ్రులు కూడా అంటారు నువ్వేం సాధించలేవురండి.
నువ్వు ఏం సాధించలేరు అని అన్నారు. నేను ఇదే లైబ్రరీలోకి వచ్చి ఎన్నో ఉద్యమాలు ఎన్నో చేశాను. ఇక్కడ ఇదే లైబ్రరీలో ఎన్నో సమస్యల మీద పోరాడాను. అది అప్పుడు నా తల్లిదండ్రులు నన్ను నువ్వు ఏం సాధించలేవు, ఏం చేయలేవు, అది నా తల్లిదండ్రులు నా ఫ్రెండ్స్ అంటే నేను పోయి చనిపోతే ఇంత సాధించేవాడినా. నా చాలా వీడియోలు ఉన్నాయి, నాకు చాలా ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. కోదండరాం సార్తో తిరిగినా నేను, కోదండరాం సార్తో తిరిగా ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎన్నో పోరాటాలు చేసి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి బతికి సాధించండి, సత్యం మాత్రం ఏమి సాధించలేరు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.